ఇప్పుడే మీకు 'పెద్ది' మూవీకి సంబంధించిన ఒక వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేశాను. ఈ వారంలో 'పెద్ది' మూవీకి సంబంధించిన బిజినెస్ మ్యాటర్స్ అయితే వస్తాయి అని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ బిజినెస్ వచ్చేసైతే అమెరికాలో అయితే జరగడం అయితే జరిగింది. యూఎస్ఏలో. మరి అమెరికాలో, యూఎస్‌లో ఫస్ట్ ఈ మూవీకి ఎంత బిజినెస్ జరిగింది దాని గురించి డిస్కస్ అయితే చేద్దాం. అలాగే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎంతున్నాయి? అసలు వాళ్ళు పెట్టిన టార్గెట్ ఎంత అనేది మొత్తం డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 'పెద్ది' మూవీ యూఎస్ఏ డీల్ వచ్చేసి అయితే దాదాపు 7 మిలియన్స్ అయితే ఇప్పుడైతే నడుస్తుంది. సో $7 మిలియన్ అనేవి మామూలు నెంబర్స్ అయితే కాదు. ఇప్పటి వరకు మనం చూసుకుంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువగా కలెక్షన్స్ యూఎస్ఏలో ఎంత కలెక్ట్ చేసినాయి ఆ లిస్ట్ మొత్తం మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క 'సలార్' తప్పితే మరి ఇంకా ఏ మూవీ కూడా 9 మిలియన్స్ దగ్గరికి వెళ్ళలేదు. 'సలారు', 'ప్రశాంత్ నీల్' అలాగే 'ప్రభాస్' కాంబినేషన్లో వచ్చింది, ఐప్‌తో వచ్చింది, కొట్టింది అనుకోవచ్చు 'కేజీఎఫ్' తర్వాత. దాని తర్వాత చూసుకుంటే 6 మిలియన్స్ వచ్చేసి 'దేవరా' మూవీకి అయితే వచ్చాయి ఫైనల్ రన్లా. అండ్ దాని తర్వాత 'హనుమాన్' మూవీ అయితే ఉంది, దాదాపు 5 మిలియన్స్ అయితే కొట్టింది. రీసెంట్గా 'ఓజీ' వచ్చింది, 5.5 మిలియన్స్ అయితే కొట్టింది. సో ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక తెలుగు ఫిలిము నాన్ ఈవెంట్ ఫిలిం కాకుండా, అంటే ఈవెంట్ ఫిలిం అని ఎలా అంటున్నా అంటే, ఈవెంట్ ఫిలిం వచ్చేసి 'కల్కి' మూవీ అలాగే 'సలార్' లాంటి మూవీ, అంటే పెద్ద పెద్ద స్టార్ కార్స్ అందరూ యాక్ట్ చేసిన మూవీ ఈవెంట్ ఫిలిం అంటారు. అలాగే హై బడ్జెట్తో ఉన్న మూవీలు ఇంకా ఈవెంట్ ఫిలిం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 'దేవరా' మూవీ కానీ, లేకుంటే 'సలార్' మూవీ కానీ, లేకుంటే 'ఓజీ' కానీ, ఇప్పుడు వస్తున్న 'పెద్ది' మూవీ కానీ, ఇవన్నీ ఈవెంట్ ఫిల్మ్స్ కాదు, బిగ్ ఫ్యాన్ ఇండియా ఫిలిమ్స్ ఇవి. సో ఈ బిగ్ ఫ్యాన్ ఇండియా ఫిలిమ్స్ ఎంతవరకు కలెక్ట్ చేస్తాయి యూఎస్ఏలా? 'దేవరా' మూవీ వచ్చిన టాక్ అయితే మంచిగా రాలేదులే, కానీ టాక్ యూఎస్ఏలా అంటే మూవీకి వచ్చిన టాక్ చాలా యావరేజ్ టాక్ అయితే వచ్చింది. సో 6 మిలియన్స్ వరకు అయితే కలెక్ట్ అయితే చేసింది. అలాగే 'ఓజీ' మూవీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, 5.4 మిలియన్స్ వరకు అయితే కలెక్ట్ అయితే చేసింది. అంటే ఆ మూవీ బిజినెస్ ఎంత తెలుసా? 'ఓజీది' 3 మిలియన్స్ అయితే చేశారు. దాదాపు 2 మిలియన్స్ వరకు అయితే లాభాలు అయితే వచ్చినాయి. అలాగే 'దేవరా' మూవీ బిజినెస్ కూడా దాదాపు 5.4 మిలియన్ అయితే చేశారు, 6 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసింది. అంటే దాదాపు 500K వరకు అయితే లాభాలు అయితే వచ్చాయి వాళ్ళకి. సో ఇక్కడ వాళ్ళు తక్కువలో బిజినెస్ చేయడం వల్ల ఇంత ఎక్కువగా లాభాలు అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు యూఎస్ఐ ఈ 'పెద్ది' బిజినెస్ వచ్చేసి దాదాపు 7 మిలియన్స్ అయితే అంటున్నారు, అంటే దాదాపు 60 కోట్లు. ఇప్పుడు ఈ 7 మిలియన్స్ అనేది ఇప్పటి వరకు నేను ఇంత లిస్ట్ చెప్పాను కదా, ఈ లిస్ట్లో ఒక 'సలార్' తప్పితే ఇంక ఏ మూవీ కూడా 7 మిలియన్స్ దాటలేదు. 'సలార్' ఒకటి 9 మిలియన్స్ వచ్చాయి అంతే. దాని తర్వాత 'కల్కి' 19 మిలియన్స్. తెలుగు మూవీ కూడా అంత వరకు అయితే కలెక్ట్ అయితే చేయలేదు. 'పుష్ప' ఒకటి 50 మిలియన్ కలెక్ట్ చేసింది. 'ట్రిపుల్ ఆర్' మూవీ వచ్చేసి దాదాపు 17 మిలియన్స్ వరకు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీస్ ఒక 10 మిలియన్స్ దాటినాయి అన్నా కూడా, ఒక 7 మిలియన్స్ దాటినాయి అన్న మూవీస్ కూడా, మరి ఇంకే మూవీ కూడా దాటలేదు. మరి 'పెద్ది' మూవీకి ఇంత పెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరుగుతుంది? రీజన్స్ ఏంటంటే మాత్రం, మూవీకి ప్రీ రిలీజ్ అయిపోతే చాలా అయితే వచ్చింది. ఆ సాంగ్ వల్ల కానీ, లేకుంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వల్ల కానీ, అలాగే బుచ్చిబాబు గారు చాలా టైం తీసుకొని ఈ మూవీ తీస్తున్నా కానీ, రామ్ చరణ్ గారి డిఫరెంట్ లుక్ కానీ, సో వీటన్నిటి మీద ఈ అంచనాలు అయితే విపరీతంగా అయితే పెరిగాయి. సో దానివల్ల ట్రేడ్ ఎంత చెప్పినా కూడా కొనడానికి రెడీగా అయితే ఉన్నారు. ఎందుకంటే 'పెద్ది' మూవీ మీద క్రేజ్ అయితే వచ్చింది కాబట్టి. ఓకే, అసలు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు దాని మీద కూడా మనం మాట్లాడుకోవాలి. అసలు వీళ్ళకి బుద్ధి అనేది రాదా అనేది పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. వాళ్ళేంది, ఒక పెద్ద సినిమాను వదులుకుంటే మళ్ళీ అలాంటి పెద్ద సినిమా ఇంకోటి దొరకదని భయంతో వాళ్ళైతే ఎంత డబ్బు ఇచ్చైనా కొనడానికి రెడీగా అయితే ఉంటున్నారు. చూసుకుంటే నిర్మాతలకి ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఈ నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ అనేది చూసుకుంటారు. వాళ్ళకి ఓటీటీ డీల్స్ ద్వారా, శాటిలైట్ డీల్స్ ద్వారా, ఆడియో రైట్స్ ద్వారా వాళ్ళకి రావాల్సిన అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుంది. బట్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఒక ఏరియాలో ఉంటున్నారో వాళ్ళు నష్టాలు అయితే చూస్తారు డెఫినెట్గా, ఇలాంటి హై ప్రైజ్లు ఇచ్చి హై రేంజ్లో బిజినెస్ చేయడం వల్ల. ఇప్పుడు ఈ 'పెద్ది' మూవీకి 7 మిలియన్ కలెక్ట్ చేస్తుందా లేదా అనేది నేను చివరిగా మాట్లాడతాను. ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు ఇంత బిజినెస్ జరిగింది, ఇంత నెంబర్ బిజినెస్ జరిగింది అని చెప్తే తప్ప కానీ మన ఆడియన్స్లో కూడా హైప్ అనేది రావట్లేదు, ఆ బజ్ అనేది కూడా క్రియేట్ అయితే అవ్వట్లేదు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా చెప్పాలి. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు చేసిన బిజినెస్ కంటే ఎక్కువగా బిజినెస్ చేయడానికి, ఎక్కువగా నెంబర్ చెప్పుకోవడానికి కూడా ఇది ఒక రీజన్ అని కూడా చెప్పుకోవాలి. ఆడియన్స్లో ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు ఇంత భారీ బిజినెస్ జరగడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ 7 మిలియన్ వరకు కలెక్ట్ చేయాలంటే ఆ మూవీకి సంబంధించిన టికెట్ రేట్స్ అనేవి పెంచేయాలి.
మామూలుగా యూజువల్‌గా $20 ఉన్నది ఇప్పుడు అమెరికాలో వచ్చేసి $30, $35 అయితే పెడతారు. లేదు అంతకు మించి పెట్టొచ్చు. ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ అమౌంట్ అనేది ఒకప్పుడు సినిమాలు 50 రోజులు, 100 రోజులు ఆడితేనే ఆ సినిమాలకి లాభాలొచ్చాయి. బట్ ఇప్పుడు మొదటి 3 రోజులనే ఆ మూవీ యొక్క అనేది తెలిసిపోతుంది. ఆ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందనేది డిసైడ్ చేసేస్తున్నారు. సో, ఇప్పుడు ఈ 'పెద్ది' మూవీ ఈ 7 మిలియన్స్ ఇంత బిజినెస్ కలెక్ట్ చేస్తుందా లేదా? మెయిన్ పాయింట్‌కైతే వద్దాం. ఫస్ట్ థింగ్ మూవీకి 7 మిలియన్స్ కలెక్ట్ చేయాలంటే ప్రీమియర్స్ అనేవి దాదాపు 3.5 మిలియన్స్ పైగా రావాలి. ఇప్పటి వరకు 3.5 మిలియన్స్ పైగా ప్రీమియర్స్ కొట్టిన మూవీస్ వచ్చేస్తే 'కల్కి' మూవీ, 'ట్రిపుల్ ఆర్' మూవీ తప్ప ఇంకే మూవీ కూడా 3.5 మిలియన్స్ అనేవి ప్రీమియర్స్ అయితే పెట్టలేదు. 'దేవరా' మూవీ, 'ఓజీ' మూవీ దాదాపు 3 మిలియన్స్ దగ్గరనే అయిపోయాయి. ప్రీమియర్స్ చెప్తున్నా, డే 1 కాదు. ఈ డే 1 కూడా ప్రీమియర్స్ ప్లస్ డే 1 వచ్చేసి 'కల్కి' మూవీ వచ్చేసి హైయెస్ట్‌లో ఉంది. 5.4 మిలియన్స్ అయితే రావడం జరిగింది. సెకండ్ వచ్చేసి 'ట్రిపుల్ ఆర్' మూవీ ఉంది. దాదాపు 4.5 మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది. థర్డ్‌లో వచ్చేసి 'దేవరా' మూవీ అవుతుంది. దాదాపు 3.7 మిలియన్స్ వరకు అయితే రావడం జరిగింది. అండ్ ఫోర్త్‌లో వచ్చేసి 'ఓజీ' మూవీ ఉంది. 3.5 మిలియన్స్ పైగా రావడం అయితే జరిగింది. సో, ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకుంటే ఈ టాప్ 4 మూవీస్ తప్ప ఇంకే మూవీ కూడా ప్రీమియర్స్ అనేవి ఓకే. టాప్ 4 వచ్చేసి 'పుష్ప 2' అవుతుంది. దాదాపు 3.5 మిలియన్స్ పైగా రావడం జరిగింది. 'పుష్ప' మూవీ దాదాపు 15 మిలియన్స్ పైగా కలెక్ట్ చేసింది. ఎందుకంటే అక్కడ నార్త్ ఇండియన్ ఆడియన్స్ బాగా చూడడం వల్ల. సో, అంతవరకు ఈ మూవీ వెళ్తుందా? అక్కడ హిందీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యి చూస్తారంటే మాత్రం కొంచెం డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే 'పుష్ప 2'కున్న హైప్ వేరుగా. మరోవరి ఇంత బిజినెస్ ప్రీమియర్స్ అనేవి ఈ 3.5 మిలియన్స్‌గా రావాలి. అంటే బుకింగ్స్ అనేవి అంత విపరీతంగా జరగాలి. అంటే ట్రైలర్, టీజర్ అనేవి చాలా బాగా ఉండాలి. ఇంత ప్రీమియర్స్ జరగాలంటే. 'ఓజీ' మూవీ మోస్ట్ హైప్డ్‌తో రిలీజ్ అయింది. అదే 3.5 మిలియన్స్ లోపలనే డే 1 ప్రీమియర్స్ ప్లస్ డే 1. మరి 'పెద్ది' మూవీకి అంతటి అవకాశం ఉందా లేదా అనేదైతే మీరే కింద కామెంట్. అండ్ డే 1 నుంచి ఈ వీకెండ్ ఫస్ట్ వీకెండ్ వచ్చేసి ఫస్ట్ 3 డేస్ దాదాపు 5 మిలియన్స్ వరకు అయితే కలెక్ట్ అయితే చేసేయాలి. అండ్ ఫుల్ రన్ వచ్చేసి ఈ 2 మిలియన్స్ అనేవి కలెక్ట్ చేయాలి. ఇలానైతేనే 7 మిలియన్స్ అనేది ఈ మార్కుల్ని మన తెలుగు వర్షన్‌తో వస్తే కలెక్షన్స్ అయితే రావు. ఇంకా హిందీ కలెక్షన్స్ కూడా యాడ్ అవ్వాలి. హిందీ కలెక్షన్స్ ఈజీగా 2 మిలియన్స్ వరకు అయితే రావాలి. మన తెలుగు మార్కెట్ ఎంత తీసినా కూడా ఆ 5 మిలియన్స్ దగ్గర ఆగిపోద్ది. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ 'ఓజీ' మూవీ. అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్ 'మనశంకర్ వరప్రసాద్'. 'మనశంకర్ వరప్రసాద్' అంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి కూడా 3.5 మిలియన్స్ దగ్గర ఆగింది. అండ్ ఇప్పుడు 'ఓజీ' మూవీ 5.4 దగ్గర ఆగిపోయింది. 'దేవర' మూవీకి ఎక్స్ట్రా 500కి వచ్చేసి హిందీ నుంచి వచ్చాయి. సో, అక్కడ 6 మిలియన్స్ వరకు దాటేసింది. సో, ఇప్పుడు 'పెద్ది'కి కూడా హిందీ నుంచి కూడా ఎంతో కొంత అయితే రావాలి. ఈ టార్గెట్ అనేది రీచ్ అవ్వాలంటే. సో, మూవీ మీద వచ్చే కంటెంట్ ద్వారా అయితే మనమైతే చెప్పగలము. 'రామ్ చరణ్‌లో' కూడా ఏదో ఒక క్వాలిటీ అయితే ఉంటుంది. తను కొట్టాడంటే గట్టిగా హిట్ కొడతాడు. పెద్ద హిట్ ఏస్తే కొట్టేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 'మగధీర' గాని ఇలాంటి మూవీస్ ఏందంటే అంతవరకు తన మార్కెట్ ఎంత తక్కువున్నా కూడా ఆ మూవీ టాక్ వస్తే ఎంత రేంజ్ అయినా కలెక్షన్స్ పెట్టగలే కెపాసిటీ కూడా ఉంది 'రామ్ చరణ్‌ల'. మరి ఈ 'పెద్ది' మూవీ ఆ పొటెన్షియల్‌ని రీచ్ అవుతుందా లేదా అనేదైతే మాత్రం మనం ఇక రిలీజ్ అప్పుడే చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంది? మూవీ డెఫినిట్‌గా 7 మిలియన్స్ అనేది క్రాస్ అవుతుందా లేదా? కింద కామెంట్ అయితే చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోస్ మీకు కావాలంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి